అని చెప్పి వారు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారు ఏమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏంటో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని ధారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా ధారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, వారి కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కేఆర్ఎంబీకి నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక ఆప్షన్ తప్ప వేరే కనబడతలేదు. కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి కంప్లీట్గా మీ 2 మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి, లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి, మీరు కన్విన్స్ అయ్యి కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసినారు, ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించుండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు వెనుకపోవాల్సి వస్తున్నది, కేఆర్ఎంబీ వల్ల నష్టమైంది, కేఆర్ఎంబీ వల్ల మనము ఎందుకు కేఆర్ఎంబీకి వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష, తెలంగాణ కంట్రోల్లోనని చెప్పేసి. కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్స్టేట్ డిస్ప్యూట్, వాటర్ డిస్ప్యూట్ తేలాలంట మరి మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సభలో చెప్తా ఉన్నారు, కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారు మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళడం వలన మేము టెక్నికల్ పర్సన్స్ కాదు, లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సిబిఐకి ఇచ్చేసి, ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని సిబిఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మీరు సిబిఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష. అది కూడా సరే ఎనీవే రేపు మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను అది డైవర్ట్ కాదలుచుకోలేదు, ఎందుకంటే రేపే సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB, we are not giving it to KRMB. I need to understand and I need to know the reason why he is not inclined to give it to the KRMB Adhyaksha. That is one of my major issues Adhyaksha. Ante kaakunda Adhyaksha, new terms of reference kosamu 2023 అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం, దాని మీద మరి
50% మనకు ఎందుకు రాదు, 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా, 2 రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా? పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్